హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైకా క్రియేషన్స్. ఆల్రెడీ హల్దీ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ రోజు పెళ్ళి అనమాట. పెళ్లి రోజు మార్నింగ్ అయితే ఏమేమి తంతులు అవి ఎలా జరుపుతారు, మా సాంప్రదాయంలో ఎలా జరుపుకుంటారు అవన్నీ అయితే వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే పెళ్ళిది మాకు ముందుగా అయితే పెళ్లి కూతుర్ని చేయడం అయితే చేస్తారండి. ఫస్ట్ రోజు పెళ్లి కూతుర్ని ఉదయం చేస్తారు. తనకైతే ముహూర్తం ముందు రోజు వచ్చిందనమాట. ముందు రోజు నార్మల్గా పెళ్లి కూతుర్ని అయితే చేసేస్తారు. సేమ్ ఆ పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇంట్లోనే భోజనాలు అవి కూడా ఎలా పెట్టుకుంటారు. నెక్స్ట్ రోజు మళ్ళీ పెళ్లి కూతుర్ని చేయడం ఉంటుందన్నమాట. ఇలా పేరెంటాలను ఒక 5గురిని కానీ 9 మందిని కానీ కూర్చోబెట్టి అన్ని రకాల స్వీట్స్ అవి పెట్టి కూడా భోజనాలు అయితే పెడతారనమాట. మనకి నెక్స్ట్ కొంచెం మందికి అదే రోజు వస్తుంది, లేదంటే కొంచెం మందికి ముందు రోజు కూడా వస్తుంది అనమాట. ఈ ముందు రోజు పెళ్లి కూతురు చేయడం వచ్చిందనమాట తనకి. అయితే ఇలా పేరెంటాలు చూసారు, ఇలా కూర్చొని అన్ని రకాల వంటలు తనకు అయితే పెట్టి నెక్స్ట్ అవన్నీ కూడా పక్కన ఉన్న వాళ్ళు పేరెంటాలు అందరికీ వేయమని చెప్తారనమాట. మార్నింగ్ ఫస్ట్ రోజు పెళ్లి కూతురు చేసిన రోజు. మళ్ళీ అదే రోజు మనకి ఈవినింగ్ అని సాక తిప్పడం అయితే చేస్తారండి. సాక తిప్పడం అంటే ఏంటంటే దిష్టి తీయడం అనమాట. దిష్టి తీయడం అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, ఇవి వరిపిండితో ఏ కుడియాలుని అణువులు ఏవో చేస్తారో అవి చేసి వాటిని ఏం చేస్తారంటే వాళ్ళకి పందిట్లో పెళ్లి కూతుర్ని పందిట్లో కూర్చోబెట్టి దిష్టి తీస్తారనమాట. అది అయిపోయిన ఈవినింగ్ ఏం చేస్తారంటే పెళ్లి కూతురికి పెళ్లి గాజులు అనేవి వేస్తారండి. ఇలా చూడండి, మొత్తం అందరూ పేరెంటాలు అందరూ కూర్చుని పెళ్లి కూతుర్ని మధ్యలో కూర్చోబెట్టి అందరి చేతులతోని గాజులు అయితే వేస్తారన్నమాట. ఇవి మాకు రెడ్ గాజులు వేస్తారండి ఖచ్చితంగా. ఇవి పెళ్లి కూతురికి ఈ గాజులే యూజ్ చేస్తారనమాట. ఇలా మొత్తం 2 చేతుల నిండా కూడా గాజులు వేస్తారు. పెళ్లి కూతురు చేసిన రోజు గాజులు కూడా వేస్తారండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ దిష్టి తీయడం అన్నారు కదా, కొంచెం మందికి దిష్టిలా తీస్తారు, లేదంటే కొంచెం మందికి ఇలా చూసారా మొత్తం నేను ఎంత పిండితో చేసిన వరిపిండితో చేసిన అప్పాలు అణువులు ఉంటాయి కదా, అవి మొత్తం పెట్టి వాటితో పెళ్లి కూతురుని అటు ఇటు దాటిస్తారనమాట. అది ఒక సాంప్రదాయంగా చేస్తారండి. అంటే పెళ్లి కూతురు చేసిన రోజు చేయాలన్నమాట. ఇది ఇలా అటు ఇటు 3 సార్లు అయితే దాటిస్తున్నారు. చూడండి మా పెద్దవాళ్ళందరూని. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ పెళ్లి కూతురుని చేసి అందరూ అక్షంతలు వేసి ఇలా హారతి అయితే ఇస్తారండి. అంటే మా అక్క మళ్ళీ పెళ్లి కూతురుని చేసిందన్నమాట తిన్నే. అలా ఎవరైనా మేనమామలు కానీ మేనత్తలు కానీ అందరూ ఎవరైనా సరే ఇలా మళ్ళీ ఎన్ని రోజులు టైం ఉంటే అన్ని రోజులు మళ్ళీ పెళ్లి కూతురుని చేస్తారన్నమాట. పెళ్లి కూతురుని చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇది పులగం తిప్పడం అనేదో అంటారు. అంటే అలా కుండల్లో ఏదో వండుతారనమాట. వండి అవి కూడా దిష్టిలా తీస్తారు. ఈ పులగం ఇది ఒక పెళ్ళి ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఈవినింగ్ ముందు పులగం తిప్పుతారు. పులగం తిప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాలుగోలు తీస్తారనమాట.
ఇలా ఇప్పుడు మంచం మీద కుండలు పెట్టారు కదండి, ఇవి కూడా మనకి తీసుకుని వస్తారనమాట బయట నుంచి. అవి ఏంటంటే మనకి అడివేడి అంటారండి. ఈ అడివేడి అన్నది ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళి మనకి దేవుడి గదిలో పెడతారనమాట. పెళ్ళి 4 రోజులు కూడా ఇంట్లో పెట్టుకుంటారు ఇవి. వీటిలో దీపాలు వెలిగించి దేవుడి గదిలో పెడతారనమాట. దీన్ని ఇలా బయట నుంచి ఇలా టెంట్ ఇందాక తీసుకొచ్చారు కదా సత్యమనాలు, అవి అలాగే వీటిని కూడా తీసుకొస్తారు. ఎవరు హస్బెండ్లు పట్టుకుని వస్తే వాళ్ళే తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇలా బయట పందిట్లో మంచం వేసి ఈ విధంగా పెడతారు. వీళ్ళందరూ తీసుకెళ్ళి మళ్ళీ ఇదన్నీ దేవుడి గదిలో పెట్టేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కాలుగోలు తీస్తారనమాట. ఇలా చూసారా, ఇద్దరు పట్టుకుని రోకలతో తనకైతే ఇలా పాల్లోని ధాన్యంలోని ముంచి ఈ విధంగా చేస్తుంటారు. మీకు కూడా ఎలాంటివి సాంప్రదాయంగా జరుగుతాయంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా జరిపితే మేమైతే ఇలా జరుపుకుంటాము. ఇవన్నీ కూడా పెళ్లి రోజు మార్నింగ్ జరిపే తంతులు అనమాట. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇలాగా మీకు కూడా ఎలా జరిగితే ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారా, మొత్తం పాల్లో ముంచుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ధాన్యంలో ముంచి ఆ 2 తీసుకెళ్ళి తనకి పొట్టలో పెడతారనమాట. ఇది మనకి పూర్వకాలం నుంచి వచ్చి సాంప్రదాయంగా జరిపే తంతులు ఇవన్నీ కూడా. ఇలా 3 సార్లు చేసిన తర్వాత తినకి స్నానం చేయిస్తారు. ఈవినింగ్ స్నానం ఎలా చేస్తారంటే మేనమామలు వెళ్ళి కావిడితో నీళ్ళు తీసుకొస్తారన్నమాట. బయటికి నుంచి మేనమామ కావిడితో నీళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడైతే నెక్స్ట్ అదే జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత తినకైతే స్నానం చేయిస్తారన్నమాట ఆ నీళ్ళతోనే. ఇప్పుడు ఆల్రెడీ నీళ్ళకైతే వెళ్ళి కావిడితో నీళ్ళు అయితే తీసుకొచ్చారు మేనమామ. వాళ్ళకి మనం ఏం చేయాలంటే తీసుకొచ్చిన మేనమామకి డబ్బులు కానీ బట్టలు అవన్నీ పెడతారన్నమాట. అవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇతనికి ఆ నీళ్ళు బయట మనకు ద్వారం కడతారు. ఆ ద్వారం దగ్గర స్నానం చేయిస్తారు. స్నానం చేయించిన తర్వాత నెక్స్ట్ పెళ్ళికైతే వెళ్తారనమాట. ఇంకా నెక్స్ట్ పెళ్ళి. ఇవన్నీ కూడా మార్నింగ్ జరిగే తంతులు అనమాట. మీకు కూడా ఎలా జరుగుతాయా చెప్పండి, ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా పెళ్లి రోజు మార్నింగ్ జరిగే ఈ మాట ఈ వీడియోలో జరిగే నెక్స్ట్ పెళ్లి వీడియో
పోలేక డబ్బులు తెంచుకున్నా తెంచుకో జేబు నింపాలి ఇప్పుడు జేబులో పడతాయి ఎత్తుకో